వెల్కమ్ టు ద డే 2 ఆఫ్ లర్నింగ్ బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇన్ 21 డేస్. డే 2లో మనం అసలు వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ కిచెన్‌లో 3 జార్స్ అనేవి ఉన్నాయి. జార్ 1లో మనం షుగర్‌ని తీసుకుందాం. జార్ 2లో రైస్ తీసుకుందాం. జార్ 3లో ఆయిల్‌ని తీసుకుందాం. సో, జార్ 1లో షుగర్ ఉంది. షుగర్ అనేది స్వీట్‌గా ఉంటది కాబట్టి, ఆ స్వీట్ అనేది వర్డ్. సో, ఆ వర్డ్ అనేది స్ట్రింగ్ డేటా టైప్. అండ్ అలాగే జార్ 2లో మనం రైస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అనేది 10 కేజెస్ తీసుకుందాం. ఆ 10 అనేది నంబర్ కాబట్టి ఆ నంబర్ అనేది ఇంటీజర్ డేటా టైప్. అండ్ అలాగే మనం జార్ 3లో ఆయిల్‌ని తీసుకుందాం. ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఒక 1.5 లీటర్స్ తీసుకుందాం. సో, ఆ 1.5 అనేది డెసిమల్ కాబట్టి ఆ డెసిమల్ అనేది ఫ్లోట్ డేటా టైప్. పైథాన్‌లో ఒక బెనిఫిట్ అయితే ఉంది. నువ్వు ఒక వాల్యూ ఇచ్చి అది ఏ డేటా టైపో చెప్పకపోయినా పైథాన్ అనేది ఆటోమేటిక్‌గా ఆ వాల్యూ ఏ డేటా టైపో అండర్‌స్టాండ్ చేసుకుంటది. ఒక సింపుల్ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో, మనం ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ తీసుకుందాం. ఆ నేమ్ అనే వేరియబుల్‌లోకి మధు అనే వాల్యూని ఇచ్చుకుందాం ఆఫ్ స్ట్రింగ్ టైప్. అండ్ నెక్స్ట్ ఏజ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఆ ఏజ్ అనే వేరియబుల్‌లోకి 19 అనే వాల్యూ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ హైట్ అనే వేరియబుల్ తీసుకున్నాం. హైట్ అనే వేరియబుల్‌లోకి 5.9 అని వాల్యూ ఇచ్చుకున్నాం ఆఫ్ ఫ్లోట్ టైప్. అండ్ నెక్స్ట్ ఈ స్టూడెంట్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చుకున్నాం ఆఫ్ బూలియన్ టైప్. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని. సో నెక్స్ట్ ప్రింట్ పెట్టేసి ప్రింట్ లోపల నేమ్ కామా ఏజ్ కామా హైట్ కామా ఈ స్టూడెంట్ అని ఇచ్చుకున్నాం. సో అవుట్పుట్ వచ్చేసి మధు 19 5.9 ట్రూ అని ప్రింట్ అయింది.